యేసుక్రీస్తునందుకు నా వందనాలు. ఇదిన వాక్య నిమిత్తము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమును నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. பவுலனை నేను ఆ సువార్తకు పరిచారకుడైతిని. கிறிஸ்துவுக்குள் அன்பான சகோதர சகோதரிகளே, உங்களை மீண்டுமாக கர்த்தருடைய வார்த்தை பகிர்ந்து கொள்வதிலே மகிழ்ச்சி அடைகிறேன். உங்களை ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் நாமத்திலே நான் வாழ்த்துகிறேன். క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, శాంతి టీవీ వీక్షకులారా, ఆయన హెచ్చవలసినది కార్యక్రమ వీక్షకులారా, మరొక పర్యాయము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. இந்த கொலோசிய நிருபமானது உங்கள் தேவை கிறிஸ்து மாத்திரமே இந்த தலைப்பின் கீழாக ஆண்டவருடைய வார்த்தையை நான் கொண்டு செல்லுகிறேன். దేవుని వాక్యాన్ని క్రీస్తు మన అవసరత అయి ఉన్నాడు, క్రీస్తు మన అవసరాలు తీరుస్తాడు అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని నేను కొన్ని విషయాలు బోధిస్తూ ఉన్నాను. கடந்த செய்தியை நாம் கேட்டபோது நாம் எப்படி ஜெபிக்க வேண்டும் என்று அப்போஸ்தலனாகிய பவுல் நமக்கு கற்றுக் கொடுத்தார். నిన్న మనము ఎలా ప్రార్థించాలి అనే దాని గురించి అపోస్తలుడైన పౌలు గారు బోధించారు. இந்த நாளிலே உங்களோடு கூட பிரச்சனையின் ஊடாக நாம் எப்படி நடந்து கொள்ள வேண்டும் என்று அப்போஸ்தலனாகிய பவுல் இந்த நிருபத்திலே நமக்கு சில காரியங்களை கோடிட்டு காட்டுகிறார். సమస్యల మధ్యలో ఎలా జీవించాలి లేకపోతే ఎలా నడుచుకోవాలని పౌలు చెప్పాడు అనే దాని గురించి ఈ ఎపిసోడ్ లో, ఈ సందేశంలో నేను మాటలు తెలియజేయబోతున్నాను. நான் ஏற்கனவே சொல்லி இருந்தேன், அந்த சபையிலே தவறான உபதேசங்கள் இருந்தது, அந்த சபையிலே பாவ காரியங்கள் இருந்தது, சாதிய பிரச்சனைகள் இருந்தது, ஏழை பணக்காரன் என்கிற பலவிதமான பிரிவினைகள் அந்த சபையிலே காணப்பட்டது. నేను నిన్న చెప్పినట్లుగా బోధించినట్లుగా ఆ సంఘములో సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు అనగా దుర్బోధనలు ఉన్నాయి. అంతేకాకుండా ధనిక పేద తారతమ్యాలు, దానికి సంబంధించినటువంటి గొడవలు, ఇటువంటి వేరు వేరు విషయాలు ఉన్నాయి. கிறிஸ்துவுக்குள் அன்பானவர்களே, நாம் கடைசி நாட்களிலே வாழ்ந்து கொண்டிருக்கிறோம். క్రీస్తునందున్న ప్రియమైన వారలారా, మనం అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నాం. நேற்று தினத்திலே நம்முடைய தேசத்திலே யுத்தம் ஆரம்பித்திருக்கிறது. ఈ మధ్య కాలములో మన దేశంలో యుద్ధము ఆరంభమైందండి. நான் ஏதோ யுத்தத்தை சொல்லி உங்களை பயமுறுத்தவில்லை, యుద్ధాన్ని గురించి చెప్పి భయపెట్టాలనేది కాదు నా ఉద్దేశం. இப்படிப்பட்ட யுத்தங்கள் எல்லாம் ஆண்டவருடைய வருகையை அடையாளப்படுத்துகிறது. ఈ యుద్ధాలు, భారత పాకిస్తాన్ యుద్ధాలు అనేవి ప్రభు రాకడను సూచిస్తున్నాయి. அநேக பொருளாதார வல்லுநர்கள் சொல்லுகிறார்கள், பஞ்ச நாட்களையும் நாம் எதிர்நோக்கி கொண்டிருக்கிறோம் என்று சொல்லுகிறார்கள். మనము ఇంకా రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరమైన దినాలను చూడబోతున్నామని వారు అంటున్నారు. இன்னும் 5 ஆண்டுகளிலே இந்தியாவிலே 10 கோடிக்கு மேலானவர்கள் ஆகாரம் இல்லாமல் இருப்பார்கள் என்று ஒரு கணக்கெடுப்பு சொல்லுகிறது. ఇంకొక 5 సంవత్సరాల్లో భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా ప్రజలు ఆహారము లేకుండా కరువుతో బాధపడతారు అని పరిశోధనలు చెప్తున్నాయి. இப்படிப்பட்ட செய்திகள் எல்லாம் வேதம் நமக்கு ஏற்கனவே எழுதி வைத்திருக்கிறது. ఇటువంటి సందేశాలు, హెచ్చరికలు దేవుని వాక్యములో ఎప్పుడో ఇవ్వబడ్డాయండి. இதையெல்லாம் பார்த்து நாம் பயப்பட வேண்டிய அவசியம் இல்லை. వీటన్నిటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ஆனால் ஒன்று, இது கிறிஸ்துவின் வருகையை அடையாளப்படுத்துகிறது. ఇది ప్రభు యొక్క రాకడను తెలియజేస్తుంది. நீங்களும் நானும் கிறிஸ்துவின் வருகை கண்டு ஆயத்தப்பட வேண்டும். మీరు నేను క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంది. நம்முடைய வாழ்க்கை இன்றைக்கு இருக்கிற அநேக புறஜாதிகள் மக்கள் மத்தியிலே சாட்சியுள்ள வாழ்க்கையாக இருக்க வேண்டும். మన జీవితము అన్ని జనుల మధ్యలో సాక్ష్యము కలిగిన జీవితంగా ఉండాలి. நாம் இந்த கடைசி நாட்களிலே கேள்விப்படுகின்ற 3 காரியங்களிலே நீங்கள் மிக எச்சரிக்கையாயிருங்கள். అంత్య దినముల్లో మనం ఉండవలసినటువంటి 3 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. கள்ள உபதேசங்கள் பெருகி வருகிறது, దుర్బోధలు పెరుగుతూ వస్తున్నాయి. கள்ள உபதேசங்கள் இந்த நாளிலே நான் கடந்த அநேக நாடுகளிலே கேள்விப்படுகிற காரியம், வேதத்தை மாறுபாடாக போதிக்கிற காலமாக இருக்கிறது. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్నటువంటి దినాలు ఇవి. கிருபையின் சத்தியம் என்று சொல்லி கிருபையை மெய்யப்படுத்தி சில காரியங்களை பேசுகிறார்கள். కృపను గూర్చిన సత్యము అని చెప్తూ కృపకు అత్యంత అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి కొన్ని బోధనలు. நாம் எல்லோரும் கிருபைக்கு அப்பாற்பட்டவர்கள் அல்ல, మనమందరము కృప చేతకి అప్పగించబడ్డ వాళ్ళమే. நாம் கிருபையினாலே தான் ரட்சிக்கப்பட்டிருக்கிறோம். మనము కృప ద్వారా రక్షించబడ్డ அவருடைய இரக்கத்தினாலே தான் ரட்சிக்கப்பட்டிருக்கிறோம். మనము ఆయన కృప కనికరాన్ని బట్టి రక్షించబడ్డాం. கிருபை எதற்காக நமக்கு காண்பிக்கப்படுகிறது என்று சொன்னால், కృప మనకు దేనికి అనుగ్రహించబడిందంటే, பாவ
பாவத்தில் இருக்கிற ஒரு மனிதனை மீட்கும்படி கிருபை கொடுக்கப்பட்டிருக்கிறது. పాపములో ఉన్న మనిషిని విమోచించడానికి కృప అనుగ్రహించబడింది. ஆனால் இந்த நாட்களுடைய போதனை எப்படி இருக்கிறது என்று தெரியுமா? ఈ రోజుల్లో బోధన ఎలా ఉందో తెలుసా? நீ பாவம் செய்வதற்கு உனக்கு கிருபை காத்திருக்கிறது என்று சொல்லுகிறார்கள். నువ్వు పాపము చేయడానికి కూడా కృప అందుబాటులో ఉంది అన్నట్లుగా ఉన్నాయి நீ బోధన. எவ்வளவு பாவம் செய்தாலும் கிருபை உன்னை மீட்டு விடும் என்று சொல்லுகிறார்கள். నువ్వు ఎంత పాపం చేసినా పర్లేదు, కృప నిన్ను విమోచిస్తుంది అని చెప్తున్నారు. இப்படி சில போதனைகள் தவறாக போதிக்கப்படுகிறது. ఇటువంటి బోధలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. நாம் கர்த்தருடைய வார்த்தைக்கு வருவோம். దేవుని వాక్యములోకి వద్దామండి. இப்படி தவறான உபதேசங்கள் இருக்கிறது. ఇటువంటి దుర్బోధలు ఉన్నప్పుడు ஒரு பக்கம் கள்ள தீர்க்கதரிசிகள் எழும்பி இருக்கிறார்கள். కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేస్తున్నటువంటి தங்கள் దినాల్లో வயிற்றுக்காக ஜீவனம் பண்ணும்படி கர்த்தருடைய வார்த்தையை மாறி போதிக்கவும், తమ పొట్టకూటి కోసం, తమ జీవనోపాధి కోసం ప్రభు బోధన మార్చివేస్తూ பொய்யான தீர்க்க தரிசனங்கள் சொல்லி கிறிஸ்துவை நாமத்தை வீணடிக்கிறதை இந்த நாட்களிலே பார்க்கிறோம். ఈ దినాల్లో మనం చూస్తున్నాం, దుర్బోధలు ప్రవచనాలు ఏవో చెప్పుకుంటూ గడుపుతున్నారు. அநேக கிறிஸ்தவர்களுக்கு நான் இன்றைக்கு சொல்லுகிறேன், అనేక మంది క్రైస్తవ సోదరులకు నేను ఇలా చెప్తున్నాను, உங்கள் சபைக்கு நீங்கள் ஒழுங்காக போங்கள். మీరు మీ సంఘానికి ఖచ్చితంగా మానకుండా நீங்கள் వెళ్ళండి. ஓய்வு நாளை ஆசரியுங்கள். మీరు ఆదివారము లేకపోతే ఆ విశ్రాంతి దినమును మీరు ఆచరించండి. உங்களுடைய சபையின் போதகருடைய செய்தியை கேளுங்கள். మీ సంఘ కాపరి యొక్క బోధన వినండి. அதற்காக மற்ற செய்திகளை கேட்க வேண்டாம் என்று சொல்லவில்லை. ఇంకా వేరే ఇతరుల సందేశాలు వినవద్దు అని నేను చెప్పడం లేదు. உங்களுக்கு மிக மிக முக்கியமானது உங்களுடைய சபை. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది మీ స్థానిక సంఘమే. நீங்கள் எந்த செய்தியை கேட்டாலும் நிதானித்து கேளுங்கள். మీరు ఏ సందేశము విన్నా జాగ్రత్తగా వినండి. வேதத்தின் அடிப்படையிலே அந்த சத்தியத்தை கவனியுங்கள். దేవుని వాక్యానుసారంగా ఉందా లేదని గమనించండి. வேதத்தில் அல்லாத கட்டுக்கதைகளுக்கு நீங்கள் விலகி இருங்கள். వేద వాక్యములో దేవుని వాక్యములో లేని వాటిని అంగీకరించొద్దు. இது கடைசி காலமாய் இருக்கிறது. ఇది అంత్య దినమైనది. கள்ள தீர்க்க தரிசனமும் கள்ள போதனைகளும் இருக்கின்ற காலம் இது. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నటువంటి కాలం. அந்தி கிறிஸ்துவின் காலமாய் இருக்கிறது. ఇది క్రీస్తు విరోధి కాలమైనది. இந்த நாட்களிலே நீங்கள் எப்படி வாழ வேண்டும் என்று சொல்லி ఈ దినముల్లో మీరు ఎలా జీవించాలి అంటే இந்த நிருபத்தின் ஊடாக நாம் சில காரியங்களை பார்க்க இருக்கிறோம். ఈ పత్రికను ఆధారంగా చేసుకొని కొలస్సీ పత్రిక 13వ వచనத்தை వాసిக்கும் పొழுது ఇక్కడ 13వ వచనము చూసినట్లయితే இருளின் அதிகாரத்தினின்று நம்மை విడుదలయాకి మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల அன்பின் చేసి కుమారునుடைய రాజ్యத்திற்கு உட்படுத்தினவருமாகிய తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య பிதாவை నివాసులుగా ஸ்தோத்திரிக்கிறேன் என்று சொல்லுகிறார். ఆ తండ్రిని నేను స్తుతిస్తున్నాను. இங்கே அன்பின் குமாரனாகிய கிறிஸ்துவை இங்கே பிரதிநிதிப்படுத்துவதை பார்க்கிறோம். తాను ప్రేమించినతడు తన కుమారుడైన క్రీస్తును గురించి ఆయన చెప్పబడింది. கிறிஸ்தவ வாழ்க்கையானது அன்பிலே காணப்படுகிறது. క్రైస్తవ జీవితము ప్రేమతో కూడుకున్న జీవితమైనది. இன்றைக்கு அநேகர் சொல்லுவார்கள் the God is love என்று சொல்வார்கள். దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని అనేకులు చెప్తున్నారు. அந்த God is love என்று சொன்னால் யார் தெரியுமா? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే ఎవరో తెలుసా? கிறிஸ்து உனக்காகவும் எனக்காகவும் சிலுவையிலே ஆண்டவர் நம்முடைய பாவங்களுக்காக மரித்தார், தன் ஜீவனை விற்றார் என்று வேதம் நமக்கு மிக தெளிவாக போதிக்கிறது. ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు మానుషిక ప్రేమ కాదు, దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించడం గురించిన, సిలువ త్యాగాన్ని గురించిన ప్రేమ. உங்களுக்காகவும் எனக்காகவும் ஜீவனை விட்ட கிறிஸ்துவின் அன்பை நாம் இந்த வேதம் நமக்கு கற்றுக் கொடுக்கிறது. నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించినటువంటి క్రీస్తు ప్రేమను గురించి లేఖనాల్లో మనం చూడగలం. அவர் அன்பிற்கு ஈடாக நீங்களும் நானும் எண்ணத்தை செலுத்த முடியும். ఆయన ప్రేమకు తగినట్లుగా ఆయనకు మీరు నేను ఏమి చెల్లించగలుగుతున్నాం? அவருடைய அன்பிற்கு பாத்திரராய் இருக்கிற நீங்களும் நானும் ఆయన ప్రేమకు పాత్రులు కావలసిన మీరు నేను அவருடைய அன்பை வெளிப்படுத்தும்படி தேவன் நம்மை வைத்திருக்கிறார். ఆయన ప్రేమను వ్యక్తము చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. யோவான் 17ஆம் அதிகாரத்திலே வாசிக்கும் பொழுது యోహాను సువార్త 17వ అధ్యాయం 24ஆம் வசனத்திலே சொல்லுகிறார், 24వ వచనంలో உலக தோற்றத்திற்கு முன் நீர் என்னில் அன்பாய் இருந்தபடியினால் లోకము పుట్టక ముందే నీవు నన్ను జగత్తుకు పునాది நீர் எனக்கு தந்த என்னுடைய மகிமையை, నీవు నాకు ఇచ్చిన మహిమను, நீர் எனக்கு தந்தவர்களை காணும்படியாக, నీవు నాకు ఇచ్చిన వారు చూడాలని, நான் எங்கே இருக்கிறேனோ నేను ఎక్కడ ఉంటాను அங்கே அவர்களும் என்னுடனே கூட இருக்க விரும்புகிறேன். అక్కడ వారు కూడా నాతో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. உலகம் உம்மை அறியவில்லை,
లోకము మమ్మల్ని వీరిని ఎరుగదు, நான் உம்மை அறிந்திருக்கிறேன், నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, நீர் என்னை அனுப்பினதை இவர்களும் அறிந்திருக்கிறார்கள். నేను ఎక్కడ ఉందనో వారు కూడా అక్కడ ఉంటారు. இந்த 24, 25, 26 வசனத்தை யோவான் 17 நீங்கள் மிக கவனமாக வாசிக்கும் பொழுது, యోహాను సువార్త 17వ అధ్యాయము 24, 25, 26 వచనాలు గమనిస్తున్నప్పుడు அதனுடைய சுருக்கமான ஒரு போதனையை நான் சொல்லுகிறேன். దాన్ని క్లుప్త బోధన సారాంశం ఏంటంటే, ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ప్రభు అయిన యేసుక్రీస్తు பிதாவினிடத்தில் வைத்த அன்பு, తండ్రి అయిన దేవుని మీద ఉంచిన ప్రేమ, பிதாவுடைய அன்பை தன்னிடத்திலே வைத்துக் கொண்டு, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ తనలో அதுதான் ఉంచుకున్నాడు. இங்கே சொல்லுகிறார், అదే ఇక్కడ చెప్పబడింది, நீர் என்னிடத்தில் வைத்த அன்பு నీవు నాలో ఉంచిన ప్రేమ அவர்களிடத்தில் இருக்கும்படிக்கு, వారిలో ఉండునట్లు நானும் அவர்கள் இருக்கும்படிக்கு నేను కూడా వారితో ఉండునట్లు உம்முடைய நாமத்தை அவர்களுக்கு தெரியப்படுத்தினேன். నీ నామమును వారికి తెలియజేసి இங்கே அவர்கள் அவர்கள் என்று போடப்பட்டிருக்கிற வார்த்தை யாரை சொல்லுகிறது என்று சொன்னால், వారి కొరకు వారు వారు అనేది ఎవరిని గురించి చెప్పబడుతుంది? அது உங்களையும் என்னையும் காட்டுகிறது. అది మిమ్మల్ని నన్ను గురించి చెప్తున్న మాట. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ప్రభు అయిన యేసుక్రీస్తు பிதாவினிடத்தில் பெற்ற அன்பை తండ్రి దగ్గర నుంచి పొందుకున్న ప్రేమ அவர் நம்மிடத்திலே கொடுத்திருக்கிறார். ఆయన మన దగ్గర ఇచ్చి ఉన్నాడు. தேவன் தம்முடைய ஒரே பேரான குமாரனை விசுவாசிக்கிறவன் எவனோ, విశ్వసిస్తున్న వారి కొరకు తన ఏకైక అద్వితీయ కుమారుని ఆయన ఇచ్చాడు. அவன் கெட்டு போகாமல் நித்திய ஜீவனை அடையும்படிக்கு వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు அவரை தந்தருளி, ఆయనను అనుగ్రహించాడు. அவர் குமாரனை தந்தருளி ఆయన కుమారుణ్ణి ఇచ్చి ఉన్నాడు. இவ்வளவாய் உலகத்தில் அன்பு கூர்ந்தார். ఈ లోకములో ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు. இங்கே கடைசியாக ஒரு வார்த்தை சொல்லப்படுகிறது. ఇక్కడ ఒక చివరిగా ఒక మాట చెప్పబడింది, உம்முடைய நாமத்தை அவர்களுக்கு தெரியப்படுத்தினேன், నీ నామమును వారికి తెలియజేశాను, இன்னமும் தெரியப்படுத்துவேன். ఇంకను తెలియజేస్తాను. இன்னமும் தெரியப்படுத்துவேன்னா எப்படிங்க? ఇంకను తెలియజేస్తానంటే దాని అర్థం ఏంటండి? அவர் யார் மூலமா தெரியப்படுத்துவாரு? ఆయన ఎవరి ద్వారా తెలియజేస్తాడు? உங்கள் மூலமா, என் மூலமா. నీ మూలంగా నా మూలంగా దేవుని ప్రేమను లోకానికి తెలియజేస్తాడు. எஸ், அன்பை அவர் உலகத்திற்கு வெளிப்படுத்துவார். అవునండి, ఆ ప్రేమను లోకానికి తెలియజేస్తాడు. கர்த்தர் நம்மை அன்பை வெளிப்படுத்தும்படி ஆண்டவர் உங்களையும் என்னையும் இந்த உலகத்தில் வைத்திருக்கிறார். ప్రభు తన ప్రేమను వెల్లడి చేయడానికి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడండి. கொலோசியர் நிருபம் அதை தான் நமக்கு காண்பிக்கிறது. కొలస్సీ పత్రిక మనకు అదే చెబుతుంది. குடும்பத்திலே வாழுகிற கர்த்தருடைய பிள்ளைகளே, కుటుంబ జీవితాలు కలిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, உங்கள் கணவர் மீது அன்பு செலுத்துங்கள், మీ భర్త మీద ప్రేమ చూపించండి, மனைவி மீது அன்பு మీ செலுத்துங்கள், భార్య మీద ప్రేమ చూపించండి, பிள்ளைகள் மீது அன்பு మీ செலுத்துங்கள். పిల్లల మీద ప్రేమ இந்த చూపించండి. நாட்களிலே நான் பார்க்கிறேன், ఈ దినాల్లో నేను చూస్తున్నాను, அதிகமான பிஸியா இருக்கிற ஷெட்யூல்ல చాలా మంది బిజీగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో பொல்லாத ஆவி நம்மை சூழ்ந்திருக்கிறது. ఆ కొన్నిసార్లు దురాత్మ మనల్ని పడివేస్తున్నాడేమో. என்ன ஆவி தெரியுமா? అది ఎటువంటి ఆత్మ అంటే கோபமும் எரிச்சல் உள்ள ஆவி. కోపము కలిగినటువంటి ఆవేశము కలిగినటువంటి ఆత్మ. சில ஆட்களுக்கு தான் மனைவி எதை சொன்னாலும் வெறுப்பா இருக்கும். కొంతమందికి వాళ్ళ భార్యలు ఏమి చెప్పినా కష్టంగానే ఉంటుంది. தன் பிள்ளைகள் ஏதாகிலும் சொன்னா கேட்க நேரம் இருக்காது, அவளை பார்த்தா எரிச்சலா இருக்கும். కొంతమందికి ఎలా ఉంటుంది, నా పిల్లలను చూస్తే నాకు ఒళ్ళు మండుతుందండి, వాళ్ళని చూస్తే కోపం వస్తుందని అంటున్నారు. அருமையான கணவன்மார்களே, மனைவிமார்களே, பிள்ளைகளே, ప్రియమైనటువంటి భర్తలారా, ప్రియమైనటువంటి భార్యలారా, ప్రియమైన బిడ్డలారా, நீங்க நேரத்தை ஒதுக்கி வீட்டுல உட்காருங்க. మీరు సమయాన్ని వీలు చూసుకొని కేటాయించి ఇంట్లోనే ఉండండి. உங்க செல்போன் எல்லாம் தூக்கி வச்சுட்டு ஒருத்தர் உட்கார்ந்து பேசுங்க. మీ సెల్ ఫోన్లు పక్కన పెట్టి ఒక్కరొక్కరుగా కూర్చొని మాట్లాడుకోండి. அன்பை நீங்கள் பகிர்ந்து கொள்ளுங்கள். ఆ ప్రేమను మీరు పంచుకోండి. கிறிஸ்துவின் அன்பை வெளிப்படுத்துங்க. క్రీస్తు యొక్క ప్రేమను బయట వెల్లడి చేయండి. உங்கள் குடும்பத்துக்குள்ளே நீங்கள் ஒருவர் நேசிக்கிற அன்புதான் அது அநேகர் உங்களை பார்த்து கற்றுக்கொள்வார்கள். కుటుంబంలో మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు అనుభవిస్తున్న ప్రేమను ఇతరుల మధ్యలో మీరు అలా పంచండి. உங்கள் தெருவிலே வசிக்கிறவர்கள் பார்க்கிறார்கள். మీ యొక్క కుటుంబంలో లేదా వీధిలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. அருமையான குடும்பம் அது. అది ఎంత చక్కటి కుటుంబం అండి. அவர்கள் குடும்பத்திலே பார்க்கும் பொழுது எவ்வளவு அன்பா இருக்கிறார்கள் ఆ அவர்கள். కుటుంబంలో ఎంత ప్రేమగా ఉంటారండి వాళ్ళు. அப்படிப்பட்ட சாட்சியை நீங்கள் பெற்றுக்கொள்ளுங்கள். అటువంటి సాక్ష్యము మీరు పొందుకోవాలండి. அன்பை பெற்றுக்கொள்வது மாத்திரமல்ல, ప్రేమను పొందుకోవడం మాత్రమే కాదు. கொலோசியர் 1 அதிகாரத்தில் 22 வசனத்தை வாசிக்கும் பொழுது, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20, நீங்கள் கேட்ட சுவிசேஷத்தினாலே
మీరు విన్నటువంటి సువార్తను బట్టి, நீங்கள் கேட்ட சுவிசேஷம் என்பது நீங்கள் பெற்றுக்கொண்ட ரட்சிப்பை குறித்து சொல்லப்படுகிறது. అనగా మీరు పొందినటువంటి రక్షణ గురించి మాట్లాడుతుంది. அந்த ரட்சிப்பினாலே நீங்கள் நம்பிக்கையை விட்டு அசையாமல், 1వ అధ్యాయము తమిళ బైబిల్లో 22, కానీ తెలుగు బైబిల్లో 23. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి நீங்கள் ஸ்திரமாயும் உறுதியாயும் விசுவாசத்திலே நிலைத்திருங்கள். ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి நம்முடைய తొలగిపోక வாழ்க்கையில விசுவாசம் தேவை. మన జీవితంలో విశ్వాసము అవసరమైనది. அருமையான கர்த்தருடைய பிள்ளைகளை இப்படியாக நாம் சொல்லுவோம், விசுவாசி என்று சொல்லுவோம். విశ్వాసము ఉంచండి అని చెప్తాం. நமக்கு ஒரு பெயர் உண்டு, మనకు ఒక పేరు ఉందండి. we are believers. మనము విశ్వాసులము. கர்த்தருடைய பிள்ளைகளுக்கு விசுவாசி என்கிற பெயர் உண்டு. దేవుని పిల్లలకు విశ్వాసి అనే పేరున్నది. விசுவாசி என்று பெயரை வைத்திருக்கிறவர்கள் அவர் எப்பொழுதும் தேவனை விசுவாசிக்க வேண்டும். విశ్వాసి అనబడిన వాడు ఎప్పుడూ దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. நம்முடைய பெயருக்கேற்ற வாழ்க்கையை நாம் வாழ வேண்டும். పేరుకు తగిన జీవితం మనం జీవించాలి. விசுவாசத்தை விட்டுவிட்டோம் என்று சொன்னால், ఒకవేళ విశ్వాసమును విడిచిపెట్టి వెళితే அந்தோ பரிதாபம். దాని గురించి ఎంతో దుఃఖపడాల్సి వస్తుంది. கிறிஸ்துவ வாழ்க்கை என்பது வீணாக போய்விடும். క్రైస్తవ జీవితము పాడైపోతుందండి. கர்த்தருடைய பிள்ளைகளே, దేవుని పిల్లలారా, விசுவாசத்திலே நிலைத்திருங்கள். విశ్వాసములో నిలకడగా ఉండండి, నిలిచి ఉండండి. ஆபிரகாமுடைய வாழ்க்கையை பார்க்கும் பொழுது, అబ్రహాము జీవితము చూసినప్పుడు அவன் விசுவாசத்திலே அவன் வல்லவனாக மாறினான். ఆయన విశ్వాసమును బట్టి బలము పొందాడు. அவன் வாழ்க்கையின் துவக்கத்திலே பார்க்கும் பொழுது, ఆయన జీవితం యొక్క ఆరంభంలో చూసి அவனுடைய 75வது வயதிலே தேவன் அவனுக்கு ஒரு வாக்குத்தத்தத்தை கொடுத்தார். 75 సంవత్సరాల వయసులో ఆయనకు దేవుడు ఒక వాగ్దానం அதை அவன் ఇచ్చాడు. பொறுமையோடு பெற்றுக்கொண்டு அதை కాத்துకొண்டு பெற்றுக்கொள்வதற்கு, అది ఓపికతో దీర్ఘశాంతముతో పొందుకోవడానికి 25 ஆண்டுகள் கடந்து போனது. 25 సంవత్సరాలు గడిచిపోయినాయండి. நீங்கள் வேதத்திலே இஸ்ரவேல் ஜனங்களை குறித்து பார்க்கும் பொழுது, మీరు వాక్య భాగములో ఇశ్రాయేలు గురించి చూస్తే ஆபிரகாமுக்கு தேவன் ஒரு வாக்குத்தத்தத்தை பண்ணினார். అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. அவர்களுக்கு ஒரு சுதந்திர பாகத்தை கொடுப்பேன் என்று சொன்னார். వారికి ఒక స్వాస్థ్యాన్ని ఇస్తానని చెప్పాడు. அவர்கள் கடந்து போன வாழ்க்கை 525 ஆண்டுகள் కழித்து, ఆ అనేక సంవత్సరముల తర్వాత 4 తరముల తర్వాత 400 సంవత్సరాలు யோசுவாவின் காலத்திலே அவர்கள் சுதந்திர பாகமாகிய கானானை பெற்றுக் கொண்டார்கள். యెహోషువ కాలములో వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. சில நேரங்களிலே விசுவாச வாழ்க்கையானது நம்மை காத்திருக்க செய்யும். విశ్వాస జీవితంలో మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉందండి. நாம் காத்திருக்கும் பொழுது ஒரு பலனை பெற்றுக் கொள்வோம். మనము ఎదురు చూసినప్పుడు బలాన్ని పొందుకుంటాం. என் அருமையான கிறிஸ்தவ விசுவாசியே, నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి அநேக நேரங்களிலே நம்முடைய தேவைகளுக்காக, அநேக காரியங்களுக்காக நாம் ஜெபித்துக் கொண்டிருப்போம். అనేక సందర్భాల్లో మనము దేవుని యొక్క కార్యాలు జరగాలని కనిపెడుతూ ఉంటాం. சில நேரங்களிலே நம்முடைய பலவிதமான மென்டலி நம்முடைய களைப்பு, டயர்ட் அதிகமாக ஆகும். కొన్నిసార్లు మనం జీవితంలో అలసిపోయినట్లుగా కనిపిస్తుంటాం. இவ்வளவு நாட்கள் நான் ஜெபித்துக் கொண்டிருக்கிறேனே, இன்னும் இதை நான் பெற்றுக்கொள்ளவில்லையே என்று யோசிக்கலாம். అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేశానే, నేను ఇంకా పొందుకోలేదేంటి అని అనుకుంటాం. நீங்கள் కాத்திருக்கிற நேரம் வீணான நேரம் அல்ல. మీరు కనిపెట్టేటువంటి సమయము అది వ్యర్థమైన సమయం కాదు. వెయిటింగ్ టైమ్ ఇస్ నాట్ ఎ వేస్టింగ్ టైమ్. మీరు కనిపెట్టేటువంటి సమయము వ్యర్థమైన సమయం కాదండి. தேவன் உங்களை ஒரு புதிய அனுபவத்திற்குள்ளாக நடத்துவார். దేవుడు మిమ్మల్ని ఒక నూతనమైన అనుభవం గుండా నడిపిస్తాడు. நீங்கள் தேவனிடத்தில் இன்னும் வல்லமையை பெறுவதற்காக தேவன் உங்களை காத்திருக்க செய்கிறார். మీరు దేవుని దగ్గర నుంచి ఇంకనూ శక్తిని పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ஆபிரகாம் விசுவாசத்திலே காத்திருந்ததனாலே, అబ్రహాము విశ్వాసములో కనిపెడుతూ ఉండడాన్ని బట్టి, ஒருவேளை அவன் விசுவாசத்திலே தவறி போய் இருக்கலாம். ఒకవేళ విశ్వాసములో బలహీనుడై తప్పిపోయి அவன் விசுவாசத்திலே தவறி போனவன் தான். అతడు విశ్వాసములో తప్పిపోయింది. அவன் பலவீனமானவன் தான். అతడు బలహీనుడైన దాన్ని బట్టి பேதுருடைய வாழ்க்கையிலே பார்க்கும் பொழுது கூட, ఆ పేతురు జీవితంలో మనం చూసినప్పుడు அவனுடைய பேரின் அர்த்தம் சொல்லுகிறது, ఆయన పేరు యొక్క అర్థం, பேதுரு அவன் மணலை போன்றவன். ఆయన ఇసుక లాంటి వాడు. மணலானது தண்ணீரை உரிகிற தன்மை இல்லாமல் இருக்கிறது. ఆ ఇసుక అనేది నీటిని ఏమాత్రం పట్టుకోలేని విధంగా ఉంటుంది. அவன் நிலையற்றவனாக காணப்படுகிறான். ఆయన బలహీనుడిగా కనిపిస్తున్నాడు. அவன் ஆண்டவரை மறுதலித்தவன் தான். అతడు ప్రభువును తిరస్కరించిన వాడు. அநேக ஆண்டவருடைய பிள்ளைகள்
கிறிஸ்துவ வாழ்க்கையிலே அநேக நேரங்களில் பலவீனர்களாய் காணப்படுகிறார். అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలు బలహీనులుగా కనిపిస్తున్నారండి. நம்முடைய விசுவாசம் குறைந்து போகிறது. మన విశ్వాసము తగ్గిపోకూడదు. நம்முடைய உறுதியானது குறைந்து போகிறது. మనం అభివృద్ధి చెందవలసింది తగ్గకూడదు. நம்முடைய ஸ்திரமானது குறைந்து போகிறது. మనము స్థిరముగా ఉండవలసింది తగ్గిపోకూడదు. ஸ்திரமற்றவர்களை தேவன் ஸ்திரமாக்குகிறார். స్థిరత్వము లేని వారిని దేవుడు స్థిరపరుస్తాడు. உறுதியற்றவர்களை தேவன் உறுதியாக்குகிறார். ఎవరైతే వృద్ధి చెంది ఉంటారో బలపడి ఉంటారో వారిని ఇంకా விசுவாசம் இல்லாதவர்களை தேவன் விசுவாசத்தில் வல்லவனாக்குகிறார். విశ్వాసము లేని వారిని అల్ప విశ్వాసులను దేవుడు బలమైన విశ్వాసులుగా விசுவாசத்தில் பலவீனமாகி ஆபிரகாம் ஆகாரை கட்டினான். విశ్వాసములో బలహీనుడైనటువంటి అబ్రహాము హాగరుతో వెళ్ళాడు. ஆனால் எகிப்தின் ராஜாவுக்கு பயந்து தன் மனைவியை சகோதரி என்று சொன்னவன் தான். ఐగుప్తు రాజుకు భయపడిపోయి తన భార్యను సహోదరి అన్నాడు. ஆனால் தேவன் அப்படிப்பட்ட தேவ மனிதனை தான் விசுவாசத்தின் தகப்பனாக மாற்றுகிறார். అలాగా అబద్ధాలు చెప్పిన బలహీనుడైన మనిషిని దేవుడు విశ్వాస వీరుడిగా వాడుకున్నాడు. நீங்கள் எந்த காரியத்திலே பலவீனமா இருக்கிறீர்களோ, మీరు ఎటువంటి పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నా அந்த காரியத்திலே தேவன் உங்களை பலமுள்ளவர்களாக ఆ மாற்றுகிறார். విషయాల్లో దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. நிலையற்ற பேதுருவை பார்த்து சொன்னார். ఒకవేళ పడిపోయినట్టు తప్పిపోయిన పేతురును చూసినట్లయితే, స్థిరమற்ற పేదురుவை பார்த்து சொன்னார். ఆ స్థిరపడినటువంటి పేతురును మనం చూసినట్లయితే, மறுதலித்த பேதுருவை பார்த்து சொன்னார். లేకపోతే బొంకినటువంటి పేతురును చూస్తే, நீ பேதுரு அல்ல, నువ్వు పేతురువి కాదు, நீ கேபா என்று சொன்னார். నువ్వు రాయివి, కేఫా అని உன் చెప్పబడింది. மீது நீ பாறையை போன்றவன், నీవు బండలాంటి వాడివి, உன் மீது என் சபையை கட்டுவேன் என்று నీ சொன்னார். మీద నేను ఒక సంఘమును కడతానన్నాడు. அந்த திறவுகோலை உனக்கு நான் கொடுப்பேன் என்று ఆ சொன்னார். తాళపు చెవులు నేను ఇస్తానన్నాడు. கர்த்தர் அவனை பலமுள்ளவனாக்குகிறார். ప్రభు వాణ్ణి బలవంతుడుగా మార్చాడు. கர்த்தருடைய வார்த்தையை கேட்டுக்கொண்டிருக்கிற கர்த்தருடைய பிள்ளையே, దేవుని మాటలు వింటున్నాడు దేవుని బిడ్డలారా, கர்த்தர் உங்களை விசுவாசத்தில் உறுதிப்படுத்துவார். దేవుడు మిమ్మల్ని విశ్వాసములో బలపరుస్తాడు. நீங்கள் நம்பிக்கையிலே அசையாமல் பெருகுவீர்கள். మీరు నమ్మకములో కదలని వారిగా ఉండాలి. அநேக நம்முடைய கிறிஸ்துவ வாழ்க்கையானது பல காரியங்களை நம்முடைய வாழ்க்கையில கடந்து போகும் பொழுது நாம் நிலையற்றவர்களாய் காணப்படுகிறோம். క్రైస్తవ జీవితంలో మనం అనేక విషయాలు గుండా వెళ్తున్నప్పుడు స్థిరులుగా మనం కనిపించాలి. இந்த கொலேசி சபையானது அப்படிதான் இருந்தது. కొలసీ సంఘము అలాంటి సంఘముగా ఉన్నది. அது விசுவாசத்தில் வளரவில்லை. విశ్వాసములో ఎదగలేని సంఘం అది. அது நம்பிக்கை இல்லாதவர்களாய் இருந்தார்கள். విశ్వాసము లేని సంఘముగా ఉండిపోయింది. அவர்களுக்குள்ளே கிறிஸ்துவின் அன்பை காண முடியவில்லை. వారిలో క్రీస్తు ప్రేమ కనిపించలేదండి. பலவிதமான உலக காரியங்கள் அவர்களுக்குள்ளே காணப்பட்டது. వారిలో రకరకాల లోక సంబంధమైన విషయాలు அவர்கள் தங்கள் பாரம்பரியங்களை விட்டு வரவில்லை. వారు తమ యొక్క ఆచార సాంప్రదాయాలను వదిలిపెట్టి రాలేకపోయారు. அவர்கள் தங்களுடைய மேலான காரியங்களை உலக காரியங்களை மேன்மைப்படுத்திக் கொண்டிருந்தார்கள். వారు లోక సంబంధమైన విషయాల్ని గొప్ప చేసుకుంటూ ఉన్నారు. 3ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே சொல்லுகிற போது 3వ అధ్యాయము 2వ వచనంలో அவர்களை குறித்து అங்கே పౌలు சொல்லுகிறார். అక్కడ పౌలు గారు వారి గురించి பூமியில் உள்ளவைகளை அல்ல, భూ సంబంధమైన వాటి మీద நீங்கள் కాదు, மேலானவைகளை தேடுங்கள் என்று சொல்லுகிறார். పైనున్న వాటినే వెదకండి. 1ஆம் வசனத்திலையும் சொல்லுகிறார். మొదటి వాక్యంలో కూడా நீங்கள் மேலானவைகளை தேடுங்கள் என்று சொல்லுகிறார். మీరు పైనున్న వాటిని వెదకండి. அவர்களுக்குள்ளே 5ஆம் அதிகாரத்திலிருந்து நீங்கள் வாசிக்கும் பொழுது 5వ వచనం నుంచి మనం చదివిన பல பாவ காரியங்கள் காணப்பட்டது. కొన్ని పాప క్రియలు కనిపిస్తున్నాయి అక్కడ. உலகம் அநேகருடைய வாழ்க்கையில உலகத்தின் பாவ காரியங்கள் அவர்களை பிடித்துக் கொள்ளுகிறது. చాలా మంది జీవితాల్లో పాప కార్యాలు కనిపిస్తాయి. పాపం వాళ్ళని పట్టుకుంటుంది. இந்த உலக காரியங்களிலிருந்து நாம் விடுபட்டு வெளியே வர வேண்டும் என்று சொன்னால் ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు వదిలిపెట్టి బయటికి రావాలి. தேவ அன்பின் அபிஷேகம் உங்களுக்குள்ளே ஊற்றப்பட வேண்டும். దేవుని యొక్క అభిషేకం మీ మీద పడవలసినట్టు అవసరం. விசுவாசத்தை குறித்து எபேசியரிலே நீங்கள் சர்வாயுத வர்க்கங்களிலே பார்க்கும் பொழுது విశ్వాసమును బట్టి చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచము లేకపోతే விசுவாசத்தை குறித்து கேடகம் என்று சொல்லப்படுகிறது. విశ్వాసమును గురించి చెప్పబడిన మాట ఏంటంటే உங்களுக்கு எதிராக பிசாசு எதிர் போடுகிற அம்புகளை எதிர்ப்பதற்கு விசுவாசம் என்னும் கேடகத்தை வைத்து தடுங்கள். సాతాను మీ విరోధి అయినట్టు అపవాది వేసేట్టు అగ్ని బాణములు ఆర్పుటకు చల్లార్చుటకు విశ్వాసం అనే డాలు కలిగి ఉండాలి. விசுவாசத்திலே உறுதியாயிருங்கள். విశ్వాసములో అభివృద్ధి చెందాలండి. இந்த சபையின் மக்கள் கர்த்தருக்குள்ளே வளர வேண்டும் என்று சொன்னால், ఈ కొలసి సంఘ సభ్యులు ప్రభువులో ఎదగాలంటే, கிறிஸ்துவ வாழ்க்கையிலே இருக்கிற ஆண்டவருடைய பிள்ளைகளை நீங்களும் நானும் ஆண்டவருக்குள்ளாக வளர வேண்டும் என்று சொன்னார், మీరు నేను ప్రభువులో ఎదగవలనంటే அவர் அன்பிலே வேர்கொண்டவர்களாய், వారు ప్రేమలో వేరుపారిన వారై, விசுவாசத்திலே நாம் உறுதி உள்ளவர்களாய்,
విశ్వాసములో అభివృద్ధి చెందిన వారై, நம்பிக்கையிலே பெருகிறவர்களாய், నమ్మకంలో నిలబడిన వారై, நாம் எப்பொழுதும் கர்த்தருக்கு பிரியமாயிருப்போம். మనం ఎప్పుడు ప్రభువును సంతోషపరిచే వాళ్ళుగా ఉండాలి. இந்த செய்தியை கேட்டுக்கொண்டிருக்கிற அருமையான சகோதரனே, ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రియమైన వారలారా, அருமையான சகோதரியே, கர்த்தருடைய பிள்ளைகளே, ప్రియమైన సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, நாம் கிறிஸ்துவ வாழ்க்கையில எப்படி நடக்க வேண்டும் என்று சொன்னார். క్రైస్తవ జీవితంలో మనం ఎలా నడవాలంటే அவருடைய அன்பை பெற்றுக் கொண்டவர்களாய், ప్రభు యొక్క ప్రేమను పొందుకున్న వారై నడవాలి. அவருடைய விசுவாசத்தை காத்துக் கொள்கிறவர்களாய், ఆయన మనకు అప్పగించిన విశ్వాస పరిమాణం చొప్పున జీవిత విశ్వాసాన్ని కాపాడుకోవాలి. கிறிஸ்துவின் மீது வைத்திருக்கிற நம்பிக்கையிலே, క్రీస్తు మీద ఉంచిన నమ్మకంలో, அவருடைய வருகை மட்டிலும் ఆయన రాకడలో அவருக்கு சாட்சியாய் வாழ்வோம். ఆయనకు సాక్షిగా జీవించుదము. கர்த்தர் நமக்கு உதவி செய்வாரா. ప్రభు మనకు సహాయము చేయునుగాక. அப்படியே கண்களை மூடி ஜெபம் செய்வோமா? దయచేసి అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందామా? கர்த்தர் உங்களுக்கும் எனக்கு உதவி செய்வாரா. ప్రభువు మీకు నాకు సహాయం చేస్తాడు. அவருடைய கிருபைக்காக மன்றாடுவோம். ఆయన కృప కొరకు కనిపెడతాం, వేడుకుందాం. பரலோக பிதாவே, పరలోకపు తండ్రి, இந்த காலை வேளையிலே உம்முடைய நல்ல வார்த்தைகளுக்காக நன்றி செலுத்துகிறேன். ఈ ఉదయకాలము ఈ ఎపిసోడ్ ద్వారా మాకు వినిపించిన మంచి మాటల కొరకై మీకు వందనాలు. நாங்கள் அன்பின் அபிஷேகத்தை பெற்றவர்களாய், మేము ప్రేమ యొక్క అభిషేకాన్ని పొందిన వారమై, விசுவாசம் என்னும் கேடகத்தை வைத்து எங்களுக்கு எதிராக சாத்தான் செய்கிற சூழ்ச்சிகளை தடுக்கவும், విశ్వాసము అనేటువంటి ఆత్మ సంబంధమైన డాలు కేడమును కలిగిన వారై అపవాది మా మీద వేస్తున్నట్టు అగ్ని బాణములు చల్లార్చేవారు. எங்கள் கிறிஸ்தவ வாழ்க்கையானது அசையாமல் நம்பிக்கையிலே பெருக, ప్రభువా, మా ఆత్మీయ జీవితము, మా క్రైస్తవ జీవితము ఏమాత్రము తొణకకుండా కదలకుండా స్థిరంగా మేము ఉండగలుగుతాం. உமக்கு சாட்சியாக வாழவும், మీకు సాక్షిగా మేము జీవించగలుగుతాం. సహాయం எங்களுக்கு உதவி செய்வீராக. మాకు సహాయము చేయమని కోరుకుంటున్నాం. ஆண்டவரே, எங்கள் வாழ்க்கையிலே பரிசுத்தத்தை காத்துக்கொள்ளவும், ప్రభువా, మా జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవడానికి సహాయం உம்முடைய அன்பை அநேகருக்கு வெளிப்படுத்தவும், మీ యొక్క ప్రేమను అనేకులకు చూపించగలుగుటూ సహాయం చేయండి. எங்களுடைய குடும்பங்களிலே உம்முடைய అன்பை வெளிப்படுத்தவும், మా కుటుంబములలో నీ ప్రేమను వ్యక్తం చేయండి. நாங்கள் கிறிஸ்துவின் மீது நம்பிக்கை உள்ளவர்களாய் எங்களை வெளிப்படுத்த, అయా మీలో నమ్మిక ఉన్న వారంగా మమ్మల్ని చూపించమని కోరుతున్నాం. நீர் எங்கள் மீது கிருபை பாராட்டும். మా మీద కృపను కుమ్మరించమని కోరుకుంటున్నాం. எங்களையும் எங்கள் குடும்பத்தையும் அர்ப்பணிக்கிறோம். మమ్మను మా కుటుంబాలని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. எங்களை நீர் பொறுப்பெடுத்து வழி நடத்துவீராக. మా విషయంలో బాధ్యత తీసుకొని నడిపించమని కోరుకుంటున్నాం. எங்களை உம்முடைய அன்பின் கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైనటువంటి ప్రేమ కలిగినటువంటి కరముల్లోకి అప్పగిస్తున్నాం. இயேசுவின் மூலம் கேட்டுக்கொள்ளுகிறோம் நல்ல பிதாவே. యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.